నమస్తే. రాజ్ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ వస్తుంది. అదేవిధంగా లావణ్య కూడా అనుకోనటువంటి ట్విస్ట్లు కూడా ఇస్తూ వస్తుంది. అయితే ఈ కథలో ట్విస్ట్ ఏంటి, ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, రాజ్ తరుణ్ ఇరుక్కుంటున్నాడా ఏంటి అనే దాని మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, గత కొంతకాలంగా రాజ్ తరుణ్ ఇష్యూ మనం చూస్తూ వస్తున్నాం. లావణ్యకు సంబంధించిన కేసు పెట్టడం కావచ్చు, A1, A2, A3గా మనం చూసాం. అయితే ఇప్పుడు సడన్గా రాత్రి సూసైడ్ అటెంప్ట్ చేసినట్టుగా అక్కడి నుంచి కాపాడినటువంటి పోలీసులు, నార్సింగ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ ఘటన పైన వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. అయితే నిద్ర లేని రాత్రులు కూడా తను గడుపుతున్నట్టుగా లావణ్య, అది చాలా వరకు ఎవరైతే నేను నమ్మిన వారు నన్ను మోసం చేయడం కావచ్చు, నేను ఎవరో తెలియని వాళ్ళు ఈరోజు నా వెనక ఉండడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తను స్పందించడం కావచ్చు, సూసైడ్ చేసుకుంటున్నట్టు లాయర్తో మాట్లాడడం కావచ్చు, దీని అన్ని ఎలా చూడాలంటారు? రాజ్ తరుణ్ ఇంకా పూర్తిగా ఊబిలో కూరుకుపోతున్నారంటే ఏం చెప్తారు? అసలు ప్రేమ అనే విషయం తీసుకుందామండి. ఇప్పుడు ప్రేమ ఉందా లేదా అని డౌట్ వస్తుంది. ప్రేమ అంటే చాలామంది ఏం చెప్తారంటే ప్రేమించడం మర్చిపోవడం అని చెప్పి ప్రేమ అంటూ ఉంటారు. ఆ మర్చిపోతే ఎటువంటి ఇబ్బంది లేదు, మర్చిపోకపోతేనే తంటాలు వస్తూ ఉంటాయి. అదేమవుతుందంటే చివరికి సూసైడ్ దాకా వెళ్ళిపోతుంది. మనం పవిత్ర జయరాం కేసు విషయంలో తీసుకుంటే మరి ఆ టీవీ ఆర్టిస్ట్ అతను చందు మరణం, అది అతి ప్రేమగా చూపించడం, అతను చనిపోవడం, మర్చిపోలేకపోతుందని చనిపోవడం జరిగింది. ఇక్కడ కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఇది విరవేదన అనాలా ఇంకోటి అనాలి తెలియదు. ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. అవతల పార్టీని బెదిరించడానికి కోసం అటెంప్ట్ చేసుకోవడం ఒకటి, నిజంగా దీంట్లో మానసిక క్షోభకు గురయ్యి చనిపోవడం అనేది ఒకటి. దీన్ని ఏ కోణంలో చూడాలో తెలియట్లేదు. అంతకుముందు తన లాయర్తో చాటింగ్ చేసుకుందట, నేను చచ్చిపోతాను ఇదే అవుతానని చెప్పి చాటింగ్ కూడా చేసిందట. అలాగే మళ్ళీ ఆ లాయర్ కూడా పోలీసుని అప్రమత్తం చేయడంతో పోలీసులు తెల్లవారు నిద్ర లేకుండానే ఆ అమ్మాయిని వెంటనే వచ్చేసి రెస్క్యూ చేశారనేది వార్తల సారాంశం. ఇది ఇప్పుడు మళ్ళీ అవతల పార్టీలో మళ్ళీ వణుకు మొదలవుతుంది. ఇది ఎటుపోతుందో ఏమవుతుందో, ఒకవేళ చనిపోతే పరిస్థితి ఏంటి, ఇలాంటి భయాలన్నీ ఉంటాయి కదా. రాజధాని పరిస్థితి అలాగే ఉంది చెప్పాలంటే. అయితే తను సూసైడ్ నోట్ లాగా ఏదైతే ఉందో, ఒకవేళ నేను చనిపోతే దానికి ఖచ్చితంగా కారణం రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్తో పాటు మాలవి కూడా ప్రధాన కారణం అంటూ తను చెప్పడం, దీన్ని ఎలా చూడాలంటే? కంపల్సరీగా ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులని మనం ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళ తల్లిదండ్రుల వల్లను రాజధాని వల్ల నేను ఇబ్బంది పడ్డాను అని చెప్తుంది ఆవిడ. ఆ కేసులో అదే పేర్కొంది. అలాగే మాలవి మళ్ళీ హొతన పెట్టింది. అసలు బాంబేలో ఉన్న అమ్మాయికి నాకు ఎలాంటి అక్కడ సంబంధం అంటే కడతారు అంటాడు రాజధాని. అమ్మాయి మాలవి హొతనమే బాంబేలో ఉంటుంది, నేను ఇక్కడ ఉంటాను, అది ఎట్లా అంటే కడతారు అనేది ఒకటి. అసలు వద్దనుకున్నప్పుడు విడిపోవడం బెటరు. ఇప్పుడు సాధారణంగా పెళ్లి కానీ లేకపోతే ఇంకోటి కానీ పెళ్లి చేసిన వాళ్ళు కూడా విడిపోతున్నారు. ప్రేమించిన వాళ్ళు బ్రేకప్ అనే పేరు పెడితే అది ఒక పెద్ద వైరల్ అయిపోయి విడిపోతున్నారు. అలాంటప్పుడు విడిపోతే ఇబ్బంది ఏమి ఉండదు కదా, ఏ సమస్య ఉండదుగా. గతంలో కూడా ఎవరైతే లావణ్య రాజ్ తరుణ్కి కావచ్చు, రాజ్ తరుణ్ ఫ్యామిలీకి దాదాపు 70 లక్షల దాకా ఖర్చు పెట్టానని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యన వచ్చింది ఓన్లీ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఫైనాన్షియల్ సెటిల్మెంట్తో క్లోజ్ అయిపోతుంది అనుకోవచ్చా, లేదా ఫ్యూచర్లో వీళ్ళిద్దరు కలిసే అవకాశాలు ఉన్నాయా లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ పరంగా చూసుకుంటే సాధారణంగా ఇవ్వడానికి అయితే రెడీగానే ఉంటారండి. అదే ఇష్యూ కారణం అయితే, లేదు నాకు అతనే కావాలన్నప్పుడే ఇవన్నీ సమస్యలు వస్తాయి. ఇప్పుడు చాలా వరకు విడాకుల కేసుల్లో కూడానండి, ఒకళ్ళు విడాకులు ఇస్తూ ఉంటారు, ఇంకొకళ్ళు ఇవ్వనంటారు. దాంతో కోర్టుల్లో సంవత్సరాల తరబడి నష్టపోతాయి, ఇద్దరు లైఫ్లో పాడవుతాయి. వెంటనే మ్యూచువల్గా అవి పెట్టుకుంటే వెంటనే అయిపోతాయి. కానీ ఎవరో ఒకళ్ళు ఇచ్చి నేను ఒకళ్ళు ఇవ్వనంటే అది ఒక ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నాకు అతను కావాలి అని ఆ అమ్మాయి అనటంతో వస్తుంది. ఒక ఇంటర్వ్యూలో నేను చూసా, ఒక ఇంటర్వ్యూలో అడిగితే మళ్ళీ కదా మేము అతను వస్తే మీరు ఓకేనా అన్నప్పుడు కూడా మా ఏం లేదు మరి కలిసే ఉంటాము అన్నట్టుగా చెప్తుంది ఆ అమ్మాయి ఒక ఇంటర్వ్యూ చూస్తే. అంటే అతన్నే కోరుకుంటున్నట్టుగా ఆ ఇంటర్వ్యూ సారాంశం అయితే ఉంది. ఇంత తగాదాలు అయిన తర్వాత మళ్ళీ కలుసుకోవాలనుకోవడం కూడా ఒక భ్రమ. అది ఎంత ప్రేమ ఉన్నా కానీ ఇలా కలుసుకోవాలనుకోవడం కష్టం. అది అయితే సాధారణంగా చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్యన ఇప్పుడు పూర్తిగా మీడియాకి ఎక్కి మరి పూర్తిగా సూసైడ్ లాగా వెళ్ళిన రచ్చని వీళ్ళిద్దరు భవిష్యత్తులో కలిసి ఉండే అవకాశం ఉందా, ఉండగలుగుతారా అంటే ఏం చెప్తారు? ఉండే అవకాశం అయితే కలిసి ఉండే అవకాశం లేదండి, అది క్లియర్గా అర్థమైపోతుంది. కాకపోతే ఈ ఇష్యూ వల్ల మధ్యలో వాళ్ళకి పండగ చేసుకునే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇక లోకం కోడేకి వస్తుందంటారు కదా, మొత్తం యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే మీడియానో సోషల్ మీడియానో ఇవే ఉంటున్నాయి, ఈ డిస్కషన్సే ఉంటున్నాయి. వీళ్ళు సెలబ్రిటీ రాజధాని కారణం ఏంటి, రాజధాని సెలబ్రిటీ కావటం. సెలబ్రిటీ కానీ వ్యక్తి విషయంలో జరిగినప్పుడు అది ఆ నలుగురికో లేకపోతే ఆ కుటుంబ సభ్యుల్లోనో చుట్టాల్లోనో
ఆ ఫ్రెండ్ సర్కిల్ తప్ప ఎవరికి తెలియదు. అంటే ఈ డిస్కషన్ కూడా ఎందుకు పెట్టాల్సి వస్తుంది అంటే సమాజానికి జరిగేటువంటి యొక్క ఇక్కడ ఇష్యూస్లో అలర్ట్గా మీరు ఇలాంటి విషయాల్లో ఉండాలి దానికే మనం డిస్కషన్. కానీ కొంతమంది అలా అనుకోరు, ఈ ఇష్యూని కూడా వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు ఇలాంటి పెట్టుకుని అనుకుంటారు తప్పితే దీనివల్ల ఇది ఒక సమాజానికి ఒక మెసేజ్ ఉంది, మీరు కూడా నేర్చుకోండి బాబు అని మనం చెప్తూ ఉంటాం సాధారణంగా డిస్కస్ చేసుకుని. ఇలా ఎవరైనా కలిసి ఉండే వాళ్ళకి ఇది ఒక గుణపాఠంలాగా మనం చెప్తూ ఉంటాం. కానీ కొంతమంది ఆ కోణంలో కూడా చూడరు, దీన్ని వేరే రకరకాల కోణాల్లో ఇలా అనాలిసిస్ చేస్తూ ఉంటారు. అంటే ఇంకా అందరూ ఒకే రకంగా ఆలోచించాలనేది లేదు కాబట్టి ఖచ్చితంగా పలు విధాలు మనుషులైతే ఉంటూ ఉంటారు. కానీ వాళ్ళ గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం, ఎందుకంటే ఎవరైతే ఇలా అనుకునే వాళ్ళ వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి సాధారణంగా రాస్తారు విషయానికి వచ్చేసరికి ఆ యొక్క స్టోరీలో మనం గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే మనకు సహజీవనాలు అనేది చాలా తప్పు. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఏదైతే అరేంజ్ మ్యారేజ్ కావచ్చు లేదా లవ్ చేస్తే పేరెంట్స్ చెప్పి చేసుకోవడం కావచ్చు ఇది వరకు ఓకే, కానీ ఇప్పుడు ఈ సహజీవనాలు ఎక్కువ అవడం వల్ల తర్వాత కలిసిన తర్వాత కొద్ది రోజులకి ఎవరికైనా సరే మొహం చాటేస్తుంది కాబట్టి ఈ ఇష్యూస్ అన్ని ఏర్పడ్డాయేమో అని చెప్పి కొంత అయితే వస్తుంది. ఏమంటారు? అంటే కాలం ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోయి సహజీవనాలు వద్దు, పెద్దలు చెప్పినట్టు వినండి, సనాతన ధర్మాన్ని కాపాడండి, పెద్దలను గౌరవించండి, మళ్ళీ మీరు పెళ్ళిళ్ళు ఇట్లాంటి వ్యవస్థకి వెళ్ళిపోండి అని చెప్తే జరిగేది కాదండి. ఇది ప్రపంచం సమాజం ముందుకెళ్ళిపోతూ ఉంది. ముందుకెళ్ళిపోయిన సమాజాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళమని చెప్తే ఎవరు వినరు. ఆహార అలవాట్లలో వెనక్కి వెళ్ళమంటే వెళ్తారు, ఎందుకంటే నువ్వు సస్తారా బాబు ఆడినప్పుడు మళ్ళీ దంపుడు బియ్యం తింటారో లేకపోతే మిల్లెట్స్ అంటారో కబ్బు నూనె తాగుతారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది ప్రాణాల మీదకి వస్తుంది కాబట్టి ఇది ప్రాణాల మీద రాని వ్యవహారం, ఇది ప్రాణాలు తీసుకునే వ్యవహారం కూడా కనిపిస్తుంది కదా, ప్రాణాలు తీసుకునే వ్యవహారం. కాబట్టి మనం చెప్పినా ఇది ఎవరో వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ పెళ్ళిళ్ళు పెళ్లి చూపులు తలకాయ రోజు కూర్చోవటం ఇట్లా మాట్లాడుకోవటం అనేది మనం ఊహించలేము కూడా, కష్టం. కాబట్టి దీన్ని బ్రేక్ చేయాలంటే ఇష్టమైనప్పుడు కలిసి ఉండండి, కలవటం సాధ్యం. పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ముఖ్యం అని చెప్పి అయితే ఈ యొక్క అంశంలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రాస్తారు వాళ్ళ పేరెంట్స్, ఈ విషయం కరెక్ట్ అండి, పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వాలి, పేరెంట్స్ మాత్రం పిల్లలు వినాలి. ఏమవుతుందంటే పిల్లల మాటని పేరెంట్స్ వినే పరిస్థితి వచ్చింది. అమ్మాయి ఇది కోరుకుంటుంది కాబట్టి మనకి ఇది కావాలి, మన ఈ విషయంలో అమ్మాయికి కావాల్సింది మనం సాధించి పెట్టాలి అనే తత్వం పేరెంట్స్లో ఉంది. ఇంత జరిగాక ఎలా కలిసి ఉంటారని యాంగిల్ ఆలోచించే వాళ్ళు ఇంత జరిగింది కదా విడిపోండి అని చెప్తారు పెద్ద మనుషులు అనేవాళ్ళు కూడా. పెద్ద మనుషులకి ఏమీ లాభం ఉండదు. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు అవుతారంటే ఇది పరిష్కారం కానిప్పుడే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు ఒక ఒపీనియన్కి వచ్చి ఇది చెప్తారు, ఇది వినండి అన్నప్పుడు అప్పుడు వినాలి. అది కేసులు పెట్టుకునే దాకా కూడా వెళ్ళకూడదు, మధ్య మార్గంగా పరిష్కారం చేసుకోవడం, ముందే పరిష్కారం చేసుకోవడం అనేది చాలా అవసరం కూడా. ఈ వీధికి ఎక్కడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండకపోగా అతని కెరీర్ డ్యామేజ్ అవుతుంది, ఆ అమ్మాయి కెరీర్ డ్యామేజ్ చేసుకోవటం ఎంత అవసరమా అనిపిస్తూ ఉంటుంది. సెలబ్రిటీలు పెళ్ళిళ్ళ విషయంలో ఎంత రచ్చ అవుతున్నాయో మనం చూస్తున్నాం, అందులో ఇది కూడా ఒకటిగా ఇప్పుడు చేరిపోయింది. అయితే మనం చూసుకుంటే ఏదైతే రాస్తారన్న విషయంలో ఇప్పుడు కంటి మీద కుదుపు లేకుండా ఎవరైతే లావణ్య కావచ్చు, ఇటు పక్కన రాస్తారని కావచ్చు, ఇంకో పక్కన మాల్వి కావచ్చు, లేదా రాస్తారు ఉన్న పేరెంట్స్ కావచ్చు, సో ఒక చిన్న ఏమంటే చిన్న ఆలోచన ఒకవేళ ముందే ఆలోచించుంటే ఇంత పెద్ద సమస్య ఉండేది కాదనుకోవచ్చా? అంటే ముందు జరిగి ఉండొచ్చు, సంప్రదింపులు తెగేదాకా లాగడం అని అంటారు కదా, అక్కడగా పరిష్కారం కాకపోవడం వల్ల మీడియాకి ఎక్కే పరిస్థితి వచ్చేసిందండి. ముందు కొంత జరుగుద్ది, ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీడియాకి ఎక్కడం చివరికి పరిష్కారం ఎక్కడ దాకా వెళ్తుందంటే ఇది మరణం చావు దాకా వెళ్తుంది. అది ఎవరు చావు అనేది మనం చెప్పలేము. ఒక్కొక్కసారి మనశ్శాంతి కోల్పోయిన తర్వాత, డిప్రెషన్ లోన్ అయిపోయిన తర్వాత, ఆవేశంలో అది చాలా క్షణికావేశం అంటారు దాన్ని, సూసైడ్ అటెంప్ట్ అనేది క్షణికావేశం. అప్పుడు జీవితం నష్టపోతారు కదా. ఒకసారి అందుకనే చనిపోయేవాడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు కూడా 10 లెక్క పెట్టండి అని చెప్తూ ఉంటారు. మీ మనసులోకి ఇక్కడ ఆలోచన వచ్చిందంటే 10 లెక్క పెట్టండి, అప్పుడు కనీసం ఆటోమేటిక్గా ఇది అవుతారు అని చెప్తూ ఉంటారు. కాబట్టి క్షణికావేశం పనికిరాదండి, ఏదైనా సరే ఆలోచనతో చేయాలి, చేసుకుని దీనికి ఒక ముగింపు పలకడానికి అతను కూడా ముందుకు రావాలి, రాజధాని కూడా. ఇప్పుడు మనం ఈ అమ్మాయి కోణంలోనూ ఆ అమ్మ రాజధాని కోణంలో ఆలోచించుకోవాలి. దీనికి పరిష్కార మార్గంగా అతను కూడా ఒక ముందడుగు వేసి ఎలాంటి పరిష్కారం అయితే బాగుంటుంది, లేదా మధ్య మనుషులను పెట్టుకుని లేదా ఇరుపక్షాల లాయర్లను పెట్టుకుని పరిష్కారం చేసుకోవడం అనేది ఉత్తమం అండి. ఇంకా ముందుకు వెళ్ళడం కూడా చాలా ప్రమాదకరం. ఇవాళ అటెంప్ట్ చేసి వాళ్ళ అమ్మాయి పోలీసులు వచ్చారు కాబట్టి సరిపోయింది, బతికిపోయింది. రాని పక్షంలో మళ్ళీ అదొక పెద్ద డ్యామేజ్ కదా, మళ్ళీ అదొక ఇష్యూ కదా మనం ఎన్ని చోట్ల. కాబట్టి దీనికి ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడిపోవడం అనేది ఉత్తమం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా రాస్తారు అండ్ లావణ్య కేసులో మాత్రం త్వరగా ఫుల్ స్టాప్ పడాలని అయితే కోరుకుందాం. నమస్తే.